మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్ అదే క్వాలిటీ, మార్కెటింగ్ డిస్ట్రిబ్యూషన్ ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు. సో డాక్టర్ గారు, అంటే ఒక్కసారి కిడ్నీలో రాళ్ళు వచ్చిన తర్వాత సో దాన్ని తొలగించే, అంటే నేచురల్గా మందులతో తొలగించడం కానీ లేదా ఆపరేషన్తో తొలగించడం కానీ చేసిన తర్వాత తిరిగి మళ్ళీ కిడ్నీలో స్టోన్స్ వచ్చే అవకాశం ఎంత మేరకు ఉంటుంది? సో సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం ద్వారా ఇది డయాలసిస్ వరకు వెళ్ళే అవకాశం ఉందా? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మనం ఈ ప్రారంభంలోని సమస్యను పూర్తిగా నివారించగలం? ప్రతి కిడ్నీ స్టోన్ పేషెంట్ ఒకసారి వాళ్ళకు కిడ్నీలో రాయి వచ్చింది అంటే 1 yearలో మళ్ళీ వాళ్ళకి ఎంత ఛాన్స్ ఉంది అంటే 5% ఛాన్స్ ఉంది మళ్ళీ రాయి రావడానికి. 5 సంవత్సరాల తర్వాత చూసుకుంటే రాయి ఏర్పడ్డ ప్రతి ఒక్కరూ మళ్ళీ 50% ఆఫ్ దెమ్ మళ్ళీ రాయి వచ్చే అవకాశం వాళ్ళలో ఉంది. కావున వీళ్ళందరూ చెప్పిన సరైన ప్రికాషన్స్ తీసుకుంటే 80% ఆఫ్ ద టైం ఆ రాయి రాకుండా వాళ్ళు కాపాడుకోవచ్చు. కిడ్నీ స్టోన్స్ ఒకవేళ రిపీటెడ్గా వస్తుంటే దానికి కొన్ని టెస్ట్లు ఉంటాయి. బ్లడ్లో ప్రాబ్లం ఉందా, యూరిన్లో ప్రాబ్లం ఉందా, ఎక్కడ ప్రాబ్లం ఉందని తెలుసుకోవడానికి టెస్ట్లు ఉన్నాయి. 24 hours యూరిన్ టెస్ట్లు ఉన్నాయి, బ్లడ్లో కొన్ని చేసే టెస్ట్లు ఉన్నాయి. ఈ టెస్ట్ల వల్ల మీకు ఏదైనా వీళ్ళకి రిపీటెడ్గా రికరెంట్గా రాయి రావడానికి ఏదైనా కారణం ఉందా అని మేము తెలుసుకోవచ్చు. పారాథైరాయిడ్ అని గ్లాండ్ ఉంటుంది మనకు. థైరాయిడ్ గ్రంథి వెనకాల చిన్న చిన్న గ్రంథులు, ఇవి ఒక హార్మోన్ సెక్రెట్ చేస్తాయి. ఆ పారాథార్మోన్ అనేది ఎక్కువ ఉందనుకోండి, అది మన బోన్ని కరిగించేసి ఆ బోన్లో ఉన్న కాల్షియం అంతా కిడ్నీల ద్వారా బయటికి పంపించే ప్రయత్నం చేసి అప్పుడు యూరిన్లో కాల్షియం పెరిగి రాళ్ళు వస్తాయి. సో అటువంటి ఒక సింపుల్ టెస్ట్ చేసుకుంటే ఇటువంటి ప్రాబ్లం ఉందా తెలుస్తుంది. అటువంటి ఉంటే దాన్ని ట్రీట్ చేసుకుంటే ఫ్యూచర్లో రాళ్ళు రాకుండా ఉంటాయి. సో ఆ రకంగా ఎవరైనా రిపీటెడ్గా స్టోన్స్ వస్తున్నాయంటే ఈ సింపుల్ టెస్ట్లు చేసుకుంటే తెలిసిపోతుంది. సో డాక్టర్ గారు, అంతకుముందు కిడ్నీలో స్టోన్స్ అంటే కొద్దిగా ఏజ్ ఎక్కువ వచ్చిన వారికి ఎక్కువ కనబడేది. బట్ ఇప్పుడు చూస్తా అంటే కాలేజీ పిల్లలకి కూడా కిడ్నీలో స్టోన్స్ వస్తున్నట్లు కనబడుతుంది. సో అంటే ఈ కిడ్నీలో స్టోన్స్ రావడానికి ఉండే వయసు క్రమంగా తగ్గుతూ వస్తుందా? దీని గల కారణాలు ఏంటి? కిడ్నీలలో రాళ్ళు మగవారిలో అయితే యూజువలీ ఈ 20 to 40 years ఏజ్ గ్రూప్లో చాలా ఎక్కువగానే ఉంటాయి. ఆడవాళ్ళలో చాలా తక్కువ ఉండేది. ఆడవాళ్ళు పోస్ట్ మెనోపాజల్ పీరియడ్లో వాళ్ళలో స్టోన్స్ ఏర్పడే గుణం పెరుగుతోంది. సో బట్ ఈ మధ్య కాలంలో ఓవరాల్గా స్టోన్స్ అందరిలో ఎక్కువగా ఎందుకు చూస్తున్నాము, వెరీ యంగ్ ఏజ్లోనే ఎక్కువ వస్తున్నాము అంటే మనం టిపికలీ ఇట్ హ్యాస్ టు బి బ్లేమ్డ్ ఫర్ మన చేంజ్ ఇన్ ఫుడ్ హ్యాబిట్స్. మన ఫుడ్ హ్యాబిట్స్ అన్ని వెస్టర్నైజేషన్ అయిపోతున్నాయి. మనం పీచు పదార్థం ఉన్నటువంటి ఫుడ్స్ తక్కువ తింటున్నాము. మనం కిడ్నీ స్టోన్స్ కారకమయ్యేటువంటి ఫుడ్స్ అధికంగా తీసుకుంటాము, అటువంటి పానీయాలు ఎక్కువ తీసుకుంటాము. సో మొట్టమొదటి కారణం లైఫ్ స్టైల్ చేంజెస్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్. సో నీళ్ళ బదులు ఏరేటెడ్ డ్రింక్స్ తీసుకుంటున్నాము. నాన్ వెజిటేరియన్ అఫోర్డబిలిటీ పెరిగింది కాబట్టి ప్రతి ఒక్కరూ దే ఆర్ ప్రిఫరింగ్ టు టేక్ ఎ నాన్ వెజిటేరియన్ బేస్డ్ డయట్ రాదర్ దాన్ వెజిటేరియన్ బేస్డ్ డయట్. డెఫినెట్లీ ఇంతకుముందు నేను చెప్పినట్లు నాన్ వెజిటేరియన్ ఫుడ్తో స్టోన్ ఫార్మేషన్ పెరిగే అవకాశం ఉంటుంది. ఎవరికైనా టూ యంగ్ ఏజ్ అంటే 1 year 2 year 3 years అప్పుడు స్టోన్స్ ఏర్పడుతుంటే మనం డెఫినెట్లీ ఏదైనా వీళ్ళలో మెటబాలిక్ అబ్నార్మాలిటీస్ ఉందా, ఎందువల్ల కారణం అని చెప్పి కొన్ని పరీక్షలు చేసుకోవాల్సి ఉంటుంది. బట్ ఓవరాల్ మీరు చెప్పినట్లు స్టోన్ ఇన్సిడెన్స్ పెరుగుతోంది, అందరిలో అక్రాస్ ద ఏజ్ గ్రూప్స్ పెరుగుతోంది. ఇదన్నిటికీ కారణము అన్హెల్తీ ఫుడ్ హ్యాబిట్స్ అండ్ ఓవర్ ఈటింగ్ అండ్ టేకింగ్ మోర్ ఆఫ్ నాన్ వెజిటేరియన్ డయట్, ఇంక్రీజ్ ఇన్ బాడీ వెయిట్. సో ఒబేసిటీ అనేది ఒక పెద్ద సమస్య అయింది. దానివల్ల వచ్చే మెటబాలిక్ ప్రాబ్లమ్స్ వలన కిడ్నీలో రాళ్ళు కూడా పెరుగుతున్నాయి. డాక్టర్ గారు, ఇప్పుడు మీరు అన్ని దానిలో మనం సఫిషియంట్ వాటర్ తీసుకోవడం కిడ్నీకి మంచిది అని చెప్పేసి మనం మాట్లాడుతున్నాం. సో ఇక్కడ 2 ప్రశ్నలు వస్తున్నాయి. ఒకటి, ఎంత వాటర్ తీసుకోవాలి అనేది ఒకటి. 2, ఏ వాటర్ తీసుకోవాలనేది 2. సో ఏ వాటర్ మీన్స్ ఇప్పుడు ఆర్ఓ అంటున్నారు, కాపర్ అంటున్నారు, ఆల్కలైన్ అంటున్నారు, కంజన్ వాటర్ అంటున్నారు. సో రకరకాల పేర్లతో మార్కెట్లోకి వస్తున్నాయి. సో మీ దృష్టిలో ఏది సురక్షితమైన నీరు కిడ్నీ ఆరోగ్యానికి సంబంధించి? అదే రకంగా ఒక మనిషి రోజుకు మినిమం ఎన్ని వాటర్ తీసుకోవాలి, దానికి ఏమైనా ప్రామాణికం ఉందా? ఇప్పుడు వాటర్ అనేది మనం ఆరో వాటర్ ప్లాంట్ నుండి వచ్చేదో ఇంకో దాని నుండి వచ్చేదో దీని కాపర్ దీంట్లో వచ్చిన అటువంటివి తీసుకోవాలనేది ఏం లేదు. మనం పోర్టబుల్ వాటర్ అంటే ఆ వాటర్లో బ్యాక్టీరియా అవి ఇవన్నీ లేకోకున్నటువంటి వాటరు, ఏదైతే దాన్ని తీసుకుంటే చెడు లక్షణాలు లేవో, ఏదైతే మన గవర్నమెంట్ డ్రింకింగ్ వాటర్ అని సప్లై చేస్తుందో దాన్నే తాగొచ్చు.
ప్రతి ఒక్కరూ ఏదో స్పెషల్ వాటర్ తాగటం వల్ల ఒరిగేది ఏం లేదు. అండ్ ఏ వాటర్ అయినా కూడా ఒకరోజు నార్మల్ పర్సన్, హెల్తీ పర్సన్ మినిమం 2 to 3 లీటర్స్ తాగాలి. డెఫినెట్గా ఒకసారి స్టోన్ అనేది ఏర్పడింది అంటే ఖచ్చితంగా 4 లీటర్లు తక్కువ కాకుండా వాటర్ తీసుకోవటం అలవాటు చేసుకోవాలి. స్టోన్ ఫార్మర్స్